సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు రావడం కోసం అనేక మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది మోడలింగ్ రంగం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటారు. మరి ఇక కొంతమంది అయితే డ్యాన్స్ ప్రోగ్రాంల ద్వారా సినిమాలలో అవకాశాన్ని తెచ్చుకుంటారు. ఇక ఈ మధ్య కాలంలో అయితే కొంతమంది నటీమణులు మొదటగా యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్లలో యాక్ట్ చేసి వాటి ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని మెల్లిమెల్లిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి కొంతమంది అనేక దారులలో ప్రయత్నాలు చేస్తూ చాలా సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. అయినా కూడా కొంతమందికి హీరోయిన్గా అవకాశాలు దక్కుతాయనే నమ్మకం అయితే లేదు. ఇకపోతే కొంతమందికి మాత్రం చాలా ఈజీగా హీరోయిన్ అవకాశాలు దక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా చాలా ఈజీగా మంచి క్రేజ్ ఉన్న సినిమాలోని హీరోయిన్గా అవకాశం దక్కించుకున్న ముద్దుగుమ్మలలో సాక్షి వైద్య ఒకరు. ఈమె సినిమాలలో అవకాశం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదట. ఈమె టైంపాస్ కోసం ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉండేదట. ఇక వాటిని తెలుగు స్టార్ డైరెక్టర్ అయిన సురేందర్ రెడ్డి అనుకోకుండా చూడటం, ఆ సమయంలో ఏజెంట్ మూవీలో హీరోయిన్ కోసం వెతుకుతూ ఉండడం, ఆ సినిమాలో ఈ బ్యూటీ అయితే బాగుంటుందని ఆయన అనుకోవడం, ఆ తర్వాత సాక్షిని పిలిపించడం జరిగిందట. ఆమె కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అలా ఏమాత్రం ప్రయత్నాలు చేయకుండానే సాక్షికి ఏజెంట్ సినిమాలో అవకాశం దక్కిందట. ఏజెంట్ సినిమా తర్వాత కూడా సాక్షి కొన్ని సినిమాలలో యాక్ట్ చేసింది. ప్రస్తుతం కూడా చాలా తెలుగు సినిమాలో నటిస్తుంది. ఇక ఏమాత్రం ప్రయత్నం చేయకుండానే ఈమెకు సినిమా అవకాశాలు రావడం ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరీర్ని కొనసాగించడం జరుగుతోంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్ట బొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి.